దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడిన నా ప్రియమైన సహోదరి సహోదరుని మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నా వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని విశ్వాసంతో దేవుని వాక్యం తీసుకుని మీ ముందుకి వస్తూ ఉన్నాను. మరి ఈరోజు మార్కు సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 24 వరకు చదువుకుందాం. 13 నుంచి 24 వరకు చదువుకుందాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. ప్రభువారు ఆయనకిష్టమైన వారిని పిలువగా, ఈరోజు వర్తమానం యొక్క టైటిల్స్, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సోదరుడా సోదరి, యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతముల కొండ ఎక్కి తనకిష్టమైన వారిని ఆయన పిలిచాడు. వారి యొద్దకు పిలుచుకొని వారికి ఒక పని అప్పగించాడు. ఏంటంటే వారు తనతో కూడా ఉండునట్లును, యేసు ప్రభువారితో ఉండాలని ఆయన పిలిచాడు కొంతమందిని. వాళ్ళెవరో చూద్దాం. వాళ్ళు ఎందుకు పిలిచాడు అంటే, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై, దేవునికి స్తోత్రము కలుగును గాక, దయ్యములను వెళ్ళగొట్టే అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. 12 మంది శిష్యులను ఆయన నియమించుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వారెవరనగా అంటున్నాడు 16వ వచనంలో. మొట్టమొదట ఆయన కొండ ఎక్కాడు, తనకిష్టమైన వారిని పిలిచాడు. ఏమండి, వారికి అధికారం ఇచ్చాడు. దేని మీద? దయ్యములను వెళ్ళగొట్టే అధికారమును, సువార్త ప్రకటించటానికి వారిని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఎన్నుకున్న వారు ఎవరనగా ఇక్కడ మాట్లాడుతున్నాడు 16వ వచనం. ప్రభు ఆయన పేతురనబడిన ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జెబెదయ కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేసు పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమెడివారిని అర్థం. మీరు దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు ఉరుకుతారా బాబు అన్నట్టుగా ఉరిమెడివారని పేరు పెట్టాడు ఆయన యేసయ్య. ఆ జెబెదయి అటువంటి కుమారులకు. జెబెదయి కుమారుడు ఎవరు? యోహాను, యాకోబులకు బోయనెర్గేసు అనే పేరు అన్నమాట. అది హీబ్రూ పదం అనుకుంటాను నేను. బోయనెర్గేసు అనగా ఉరిమెడి వారని అర్థము. ఆంద్రేయ, పిలుపు, బర్తులోమయ, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఈ 12 మందిని యేసు ప్రభువారు ఎన్నుకున్నాడు. ఎక్కడా?
ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలిచాడు. అంటే ఈ 12 మందిని పిలిచాడు ఆయన. వీరు ఆయనకిష్టము, అందుకే ఆయన 12 మంది శిష్యులను చేసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరి ద్వారా గొప్ప సేవ జరిగించాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఈ భూలోకానికి తోమాను పంపించి అద్భుతమైన పరిచర్య చేశాడు. తోమా భారతదేశానికి వచ్చాడు ఆయన. ఈ విధంగా యేసు ప్రభువారు కొండ ఎక్కిన తరువాత తనకిష్టమైన వారిని పిలిచిన తరువాత వారికి అధికారం ఇచ్చాడు. దయ్యాలు వెళ్ళగొట్టడానికి, సువార్తను ప్రకటించడానికి 12 మందిని ఆయన నియమించుకున్నాడండి. వారి పేర్లు మనం చూసాం. 17 వచనములు 17, 18, 19 వచనాల్లో మనం చూసాం 12 మంది శిష్యుల పేర్లు. 20వ వచనం, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయేను. దేవునికి స్తోత్రం. ఆయన మళ్ళీ ఒక ఇంట్లోనికి వచ్చాడు. ఆయన జనసమూహం అంతా కిక్కిరిసినట్లు గుంపు కూడినట్లు ఉన్నారు. భోజనం చేయటానికి కూడా వారికి వీలు లేకపోయినట. ఆ ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చి శాస్త్రులు అతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. లేనిపోయిన నిందలు వేస్తున్నారు. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడు కూడా యేసయ్యను వెంటాడుతూ, యేసయ్యను నిందలు వేస్తూ, యేసయ్యను అవమానపరుస్తూ, యేసయ్యను దూషిస్తూ వచ్చారండి. ఎప్పుడు కూడా అపోజిట్ పార్టీలు ఉంటాయి మనకి, విరోధులు ఉంటారు. ఉండరని అనుకోకండి, అందరినీ నమ్మకండి. ప్రభువుల నామములో ప్రార్థన చేసుకుని, ప్రభు అన్నాడు మాట, పాము వలె వివేకమును, పావురు వలె నిష్కలంకులుగా ఉండాలి ఈ లోకములో మనం. ఆ విధంగా బ్రతకాలని ప్రభువారు మనకి ఆ యొక్క మాటలు ఎన్నో ఉపమానం రీతిగా చెప్పాడు మనకి. ఏమండి, ఇక్కడ యెరూషలేము నుండి వచ్చినటువంటి శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యములకు అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఆయన దయ్యాలు అధిపత, దేవాది దేవుడైన, శక్తిమంతుడైన, అధికారం కలిగిన వాడు. ఆయన మాట సెలవిస్తే ఏదైనా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దేవుని పట్టుకుని దెయ్యాలకు అధిపతి అని పేరు పెడుతున్నారు ఈ శాస్త్రులు. వాళ్ళకి ఇంకేం పని లేదు, వాళ్ళకి ఇంకేమీ పని లేదు. ప్రియులారా, వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. 23వ వచనం, అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతాను నేలాగు వెళ్ళగొట్టును. క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు వాళ్ళకి, ఆ చెప్పినటువంటి ఆ శాస్త్రులకి, పరిసయ్యులకి. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. నిలుస్తుందా? నిలవదండి, నిలవదు. ఏది కూడా దేవునికి విరోధంగా లేచింది ఏది కూడా నిలువదు. అందుకే ప్రభువు అంటారు, నాకు విరోధంగా రూపమైన ఏ ఆయుధము కూడా వర్ధలేదని చెప్తున్నాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, సత్యం ఎప్పుడు కూడా ఫలిస్తుంది, సత్యం ఎప్పుడు కూడా నిలుస్తుంది, సత్యం ఎప్పుడు కూడా చిగురిస్తుంది. అబద్ధాలు, మోసాలు ఇవన్నీ కూడా ఎంతో కాలం నడవదని ఈ పేరాను బట్టి మనం నేర్చుకోగలుగుతున్నాము. ప్రభునందు ప్రియమైన వారు, ఈ శాస్త్రులు వచ్చి యేసయ్య మీద లేనిపోని నిందలేస్తున్నారు. నువ్వు దయ్యములకు అధిపతి అంటున్నారు. అందుకే దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు. ఆయనకి దేనికి అధిపతి అవసరం లేదండి. ఆయన దేవాది దేవుడు అండి. ఆయన లోకానికే అధిపతి అండి. ఆయన ప్రపంచానికే అధిపతి, ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అండి ఆయన. ఆ దేవుని నమ్ముకోండి, ఆ దేవుని మీద ఆధారపడండి. ఆ దేవుని మీద ఆధారపడండి. 25వ వచనం, ఒక
ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదండి. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువ లేక కడదేరును, పోతాడంతే. 27వ వచనం, ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటి చొచ్చి వాని సామగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. 28వ వచనం, సమస్త పాపములను మనుష్యులు చేయు దోషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయములో దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి గనుక దేవుడి మాటలు చెప్పి అన్నాడు. దేవుడి మాటలు మన వెనుకిట్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతా పడక మీద కాపాడి భద్రపరిచే కాలం ఇచ్చారు. ఈ రోజు ఇచ్చిన మా తండ్రి స్తోత్రాలు. డ్యూటీకి వెళ్తున్న బిడ్డలందరికీ డ్రైవింగ్లో, పనుల్లో, రాకపోలు కాపాడి భద్రపరచండి. ఇజ్రాయెల్ దేశం, యెరూషలేము, అమెరికా, కెనడా దేశాలు, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ, మారు మనసు దయచే ప్రభువాని స్తోత్రాలు. గల్ఫ్ దేశాలని దేశపు రాజులందరికీ, దేశపు ప్రజలందరికీ రక్షణ, విమోచన దయచేయండి. వాక్యాలు వింటున్న వారు, వాక్యాలు షేర్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి వారి అవసరం అక్కర్లు ఎరిగిన మహాదేవ తీర్చి మీరు మహిమ పొందండి. ఎవరైతే పుట్టినరోజు, పెళ్లి రోజు చేసుకుంటున్నారో వారికి నా శుభాలు తెలియజేస్తున్నారు. ఎవరైతే తోబుట్టులను పోగొట్టుకున్నారు వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. వారిని ఆదరించండి, ధైర్యపరిచి బలపరచండి, మహిమ పొందండి, ఘనత పొందండి. ఆయన నాతో ఉన్న సహోదరులు, వారి కుటుంబాలు మీరు దీవించి కాపాడి భద్రపరచండి. ప్రభు యొక్క వర్తమానం తని నాకు విషయంలో సహకరిస్తున్నాను. ఈ సేవకుని వారి కుటుంబాన్ని దీవించాల్సింటారు. మీరు మహిమ పొందమని, ఘనత పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం, కాపుదల, భద్రత మనందరికీ తోడయండి, నడిపించును గాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు గెడ్డం, దోహా, ఖతార్. దేవుని చిత్తం రేపు దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఆమేన్. సాలోం.